హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేము బెంగళూరు నుంచి వచ్చి ఆల్మోస్ట్ 3 వీక్స్ దాటిపోయింది. పాప అన్నప్రాసన అండ్ ఫంక్షన్ అన్నీ బాగా జరిగాయి. మా హస్బెండ్ కూడా బెంగళూరు వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మేము కూడా వెళ్ళాల్సింది, బట్ ఆయన కోయంబత్తూరు వెళ్ళాలి ఆఫీస్ పని మీద. సో అందుకని మేము ఇక్కడే ఉన్నాము. ఆయన వెళ్ళిపోయి 3 డేస్ తర్వాత నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. అక్కడ కూడా ఒక 10 డేస్ ఉండి వద్దామని చెప్పేసి బయలుదేరాం అనమాట. నార్మల్లీ ఒక ఆడపిల్లకి పెళ్ళైన ఆడపిల్లకి అమ్మగారి ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్తున్నప్పుడు కొంచెం ఫీల్ అవుతాం కదా, లైక్ ఏడుస్తాము, మన ఇంటిని వదిలేసి వెళ్తున్నాం అన్న బెంగ ఉంటుంది కదా ఖచ్చితంగా. సేమ్ అలాగే నాకు మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది. సేమ్ మా వదిన వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా సేమ్ నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. లైక్ నాకు అంత అంత బాగా ఉంటుంది. నాకు అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బెంగగానే ఉంది. అండ్ ఇంకా మేము అత్తయ్య అపార్ట్మెంట్కి వచ్చేసి ఇక్కడ నా సూట్ కేస్ అవన్నీ ఉంటే అవన్నీ కూడా కార్లో పెట్టించేసి ఇంకా బయలుదేరామన్నమాట. అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిశారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు, సంక్రాంతికి వస్తాం కదా, సో అందుకని పాపని చూద్దామని చెప్పేసి మళ్ళీ కిందకి వచ్చారనమాట. అందరూ ఫ్లోర్లోకి చూసి అందరూ చూసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మేము కార్ ఎక్కేసి బయలుదేరామన్నమాట విజయవాడకి. ఆల్మోస్ట్ 1:30 అట్లా అయిపోయింది. అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. నేను పాప బాబు అందరం వచ్చాం అనమాట. ఇంకా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.